హాయ్ ఆల్. యాక్చువల్గా ఫ్లిప్కార్ట్ సాసా లేలే ఆఫర్స్ అనేవి నడుస్తున్నాయి. ఇది 9 డేట్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది. ఒక్కసారి చూసినట్లయితే ఇక్కడ మనకు చూపెట్టే ప్రైజెస్ వేరే విధంగా ఉన్నాయి. అదేవిధంగా దాన్ని క్లిక్ చేస్తే మనకు అందులో బుక్ చేసేటప్పుడు ఆర్డర్ చేసేటప్పుడు ప్రైస్ వేరేలాగా చూపెడుతుంది. ఒకసారి మనము చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ కనబడేటి. సో ఇక్కడ నేను ఇక్కడ డిస్ప్లే అవుతున్న మొబైల్ మీద క్లిక్ చేస్తాను. ఒకసారి చూడండి, గెలాక్సీ X25 క్లిక్ చేస్తున్నాను. 56,999 ఉంది, అంటే 57,000 ఉంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఇది ఏంటంటే స్టార్టింగ్లో 9th డేట్ రోజు ఇది 53,000కి వచ్చేసింది, అంటే 53,999కి. సో ఎట్ ఏ టైం ఏంటంటే ఒక వన్ డే కాకుండా మిగతా టైం వచ్చేసి 3,000 పెరిగింది. అంటే మనకు స్టార్టింగ్లో అందరూ యూట్యూబ్లో వచ్చేసి అంటే చాలామంది ఇవి ఆఫర్స్ ఉన్నాయని చెప్పారు. మనము స్టార్టింగ్ రోజే బుక్ చేసుకుని చూసాము ఇట్లా ఆఫర్ 3-4 డేస్ ఉంటుంది కదా అని చెప్పేసి. అంటే 9 నుంచి వెళ్ళి ఎప్పటి వరకు ఉందో ఆఫర్ ఉందో నాకు తెలిసి 15 వరకే ఉందో. ఓన్లీ 9th డేట్ వరకే చూపెట్టింది. మిగతా డేట్లో మొత్తం ప్రైస్ ఇంక్రీజ్ అయినాయి, అంటే 3,000 వరకు పెరిగేసాయి. అంటే ఇది ఏ విధంగా ఇక్కడ ఏమన్నా అంటే బ్యాంక్ ఆఫర్స్ ఉంటాయి కదా, దాంతో మనము చేంజ్ అవుతుంది అంటుంది. ఇక్కడ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్స్ అని, ఫ్లిప్కార్ట్ ఎస్బీఐ అని మన దగ్గర ఎందుకు ఉంటాయి ఆఫర్స్? ఇవి లేకుండానే మనకు 3,000 ఆఫ్ వచ్చింది. ఇక్కడ డీల్ అని వచ్చేసింది. అది ఓన్లీ స్పెసిఫిక్ టైంలో మాత్రమే కనపడింది. సో ఒక్క మొబైల్ అనే కాదు, ఒకసారి ఇంకా వేరే చూసుకున్నట్లయితే ఒకసారి నేను మొబైల్స్లోకి వెళ్ళి చూస్తున్నాను. ఇక్కడ వివో చూస్తున్నాను. వివో మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వివో X200T 49,000 అని చూపెడుతుంది. సో నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి, సో ఇక్కడ వచ్చేసి అది 59,999 ఉంది. అంటే అక్కడ చూపెట్టే ప్రైస్ వేరే ఉంది, ఇక్కడ చూపెట్టే ప్రైస్ 10,000 డిఫరెన్స్ కనబడుతుంది. సో ఇదంతా ఇక్కడ డీల్ అనేది వచ్చేసి ఒక 5,000 ఆఫ్ అని ఉంది. ఓకే, దీన్ని క్లిక్ చేస్తే ఒక 5,000 ఆఫ్ అంటే 55,000 వస్తుంది. అంటే అక్కడ చూపెట్టేదేమో 49,999, అంటే 50,000 చూపెడుతుంది. 5,000 ఆఫ్ చేసుకుంటే 55,000 అవుతుంది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్స్, కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి కదా, ఇవి కాకుండానే అక్కడ ఒక స్టార్టింగ్ రోజు మాత్రము 49,999 చూపెట్టింది. మిగతా డేస్ మొత్తం ప్రైస్ ఇంక్రీజ్ చేశారు. దీని గురించి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా మనకు చెప్పలేదు. మనం ఏంటంటే డైలీ యూట్యూబ్లో ఏ ప్రైస్ వస్తుంది ఏందనేది చాలా తక్కువ ధరకు తీసుకుందామని చూస్తుంటాం. మధ్యతరగతి పేద తరగతి వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న మొబైల్స్ తీసుకుందామని చూసుకుంటారు. ఎందుకంటే యూట్యూబ్ షార్ట్స్ అని, ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ అని తీస్తూ ఉంటారు. కాబట్టి ఒక మంచి మొబైల్ తీసుకుందామని అనుకుంటారు. ఫస్ట్ డేనే కొనాలని అనుకోరు, ఎందుకంటే అవన్నీ సెట్ చేసుకొని అమౌంట్ సెట్ చేసుకునేసరికి కథం ఒక ఫస్ట్ రోజు మాత్రమే డీల్ పెట్టేశాడు, మిగతా రోజు మొత్తం బిస్కెట్ చేశాడు. ఇంకా చూడండి వేరే మొబైల్స్ మీద. ఇక్కడ వివో T4 Pro అని ఉంది. ఇది ఈ మధ్యలో చాలా వినబడుతుంది, ఇది బెస్ట్ మొబైల్ అని. సో అది వచ్చేసి అక్కడ మనకు నార్మల్గా ఎంత చూపెడుతుంది ప్రైస్ 24,999, అంటే 25,000 చూపెడుతుంది. సో ఇది ఫస్ట్ రోజు 25,000 చూపెట్టింది. ఇక అప్పటి నుండి చూస్తున్న 9th డేట్ నుంచి అమౌంట్ అంటే ఒక్కసారి కూడా ఆ ప్రైస్ రాలేదు. డే చూశాను, నైట్ చూశాను, మిడ్ నైట్ చూశాను, 12కి PM చూశాను, 12 AM చూశాను, ఆఫర్ టైం అన్నీ చెక్ చేశాను. ఒక్కసారి కూడా ప్రైస్ అనేది డిక్రీజ్ కాలేదు. సో అక్కడేమో 25,000 ఉంది, అంటే 24,999 ఉంది. ఇక్కడికి వచ్చేసరికి 27,999 ఉంది. అంటే మనకు ఎట్ ఏ టైం 3,000 పెంచేసింది. అంటే ఆఫర్ ఓన్లీ వన్ డేనే. అది ముందే మనం చెప్పేస్తే ఎందుకు నేను ఇది వీడియో తీస్తున్నానంటే ఓన్లీ వన్ డేనే అంటే నేను వన్ డేలోనే బుక్ చేసుకునేటాను, అమౌంట్ అరేంజ్ చేసుకుని. వాళ్ళు 3-4 డేస్ అంటే 5 డేస్ 6 డేస్ వరకు 15th వరకు ఆఫర్స్ పెట్టేసి యూట్యూబ్ ఛానల్లో అన్ని ఛానల్లో దీని గురించి ఎక్కువగా చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే ఒక్కటి కూడా ఆఫర్ లేదు. చూడండి, అది వివో వచ్చేసి మంచి మొబైల్ అన్నారు. ఓకే, డిస్కౌంట్లో తక్కువ రేట్కి వస్తుందని వచ్చేసి 25,000 చూసుకుంటే ఇక్కడికి వచ్చేసరికి 28,000 ఉంది. అంటే ఇక్కడ మళ్ళీ ఇవన్నీ కార్డ్ ఆఫర్స్ ఉంటాయి అంటాడు. కార్డ్ ఆఫర్స్ కాకుండానే చూపెట్టింది. ఎవరైనా కొంతమంది మేధావులు కార్డ్ ఆఫర్స్, బ్యాంక్ ఆఫర్స్ ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకుని అంటారు. అది కాకుండానే ఫస్ట్ డే మాత్రం ఫుల్ అమౌంట్ చూపెట్టింది, అంటే ఫుల్ డిస్కౌంట్ ప్రైస్తో చూపెట్టింది. అక్కడ ఏదైతే డిస్ప్లే ఉందో అది మాత్రమే చూపెట్టింది.
సో ఒక్కసారి దీని మీద కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తీయండి, ఎందుకంటే మేము దాన్ని చూసే ఏ మొబైల్ కొనుక్కోవాలని మాకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి. సో ఒక్కసారి వీటి మీద తీయండి. ఈ ఒక్క మొబైల్ అనే కాదు, ఇంకా చూడండి ఇవన్నీ అంతే. ఆల్ మొబైల్స్, ఓన్లీ వివో మొబైల్స్ అనే కాకుండా మిగతా అన్ని మొబైల్స్లో కూడా ఏ మొబైల్లో చూసుకున్నా కూడా అంతే ఆఫర్. ఇక్కడ చూడండి ఎన్ని మొబైల్స్, ఇక్కడ చూపెట్టిందేమో వేరే ఉంటుంది. ఇక 24, 25, 27,000 వివో అని, ఇగో S25 ఉంది. ఫ్యాన్ ఎడిషన్ చాలామంది తీసుకుందాం ప్లాన్ చేస్తుంటారు. అక్కడేమో ఒక రేట్ ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి 44,499 ఉంది. నార్మల్గా ఇది ఎంతగా వచ్చిందంటే 43,000 ఏమో చెప్పాడు. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది అమాంతం రేట్ పెంచేసాడు. లో ప్రైస్ ఉంది కదా అంటాడు. మళ్ళీ నేను చెప్పాను, ఇక్కడ ఉన్న ఫ్లిప్కార్ట్ యాక్సెస్, ఫ్లిప్కార్ట్ ఎస్బీఐ కాకుండానే ఫస్ట్ డే మాత్రమే చూపెట్టాడు. మిగతాదంతా ప్రైస్ ఇంక్రీజ్ చేశాడు. ఓన్లీ 1 డే సేల్ అని చెప్పేస్తే 1 డే సేల్ ఎట్నో తిప్పలు పడి కొనేసేవాళ్ళం. ఈ 1 డే సేల్ అని కాకుండా 5 డేస్ సేల్ అని పెట్టేసి, అంటే 15th వరకు, 9th నుంచి 15th వరకు ఆఫర్ అని చెప్పేసి, అంటే 4-5 డేస్ ఏమో పెట్టాడు. ఇంతవరకు ఆఫర్ అని పెట్టేసేసరికి ఒక సెకండ్ డే, థర్డ్ డే చూద్దాంలే, అమౌంట్ సెట్ చేసుకుందామని అనుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఫస్ట్ డేనే పెట్టాడు, మిగతా డేస్ అంతా మళ్ళీ యాజ్ టీజ్గా 3,000, దాదాపు 3,000 మొబైల్ మీద అన్నిటికీ పెంచేశాడు. నేను యూట్యూబ్ నుంచి చూస్తున్నాను, ఇదేంది ప్రైస్ ఒక్కరు కూడా చెప్పట్లేదు ఏందని. మళ్ళీ ఓన్లీ ఫస్ట్ డే మాత్రమే చెప్పారు, కథం మిగతాదంతా బిస్కెట్. ఒక్క మొబైల్స్ కాదు, చాలా మొబైల్స్. ఇది ఆఫర్స్ ఇక్కడ పనిచేస్తున్నాయి, ఏం పని చేయట్లేదు. సో నేను ఏం చేశానంటే, నేను మొబైల్ వచ్చేసి ఒక మొబైల్ని నేను కొనుక్కుందాం అనుకున్నాను. దాన్ని డైరెక్ట్ షోరూమ్కి వెళ్ళాను. దీని ఒక కామన్ వెబ్సైట్ ఉంటుంది కదా, ఒక మంచి మొబైల్ ఏంటంటే ఒక మొబైల్ తీసుకుందాం అనుకున్నాను. ఇక్కడ చూస్తే హై ప్రైస్ ఉంది, డిస్కౌంట్ ప్రైస్ చూపెట్టట్లేదు. దాని ఒక మెయిన్ వెబ్సైట్కి వెళ్ళాను, అక్కడ డిస్కౌంట్తో చూశాను. ఒక కూపన్ ట్రై చేశాను, దాంతో ఒక 3,000 డిస్కౌంట్ వచ్చేసింది. సేమ్ అదే అంటే అదే కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి దాన్ని నేను నార్మల్గా వెళ్ళాను, దానికి రిలేటెడ్ బ్రాంచ్ అంటే దానికి కంపెనీ స్టోర్లోకి వెళ్ళాను. సేమ్ ప్రైస్కి నేను బుక్ చేసుకున్నాను, అంటే సేమ్ ప్రైస్కి తీసుకున్నాను. సో ఇంకా మనము ఇలాంటి మనము అంటే మనము దీని మీద అవేర్నెస్ లేకుండా ఏదో బుక్ చేస్తే ఆటోమేటిక్గా అమౌంట్ పోతాయి. సో నేను ఆఫ్లైన్ స్టోర్లోకి వెళ్ళి నేను సేమ్ ప్రైస్కి తీసుకున్నాను, తక్కువ ప్రైస్లోనే తీసుకున్నాను. ఇక్కడ చూపెట్టే ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్కున్న ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నాను. అంటే కంపెనీ వాళ్ళది కంపెనీ. సో వాళ్ళ వెబ్సైట్లో ఎంత చూపెడుతుందో అంతే, ఆ ఆఫర్స్తోని, ఆ కూపన్స్తో ఎంత చూపెడుతుందో ఆ ప్రైస్తోని తీసుకున్నాను. ఆ వెబ్సైట్లో చూపెట్టాను, ఇంత కూపన్ వస్తుంది, మీరు ఇస్తారా ఇవ్వరా అంటే ఓకే అదే ప్రైస్కి నాకు ఇచ్చేసాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఒక డీల్ వేరే ఉంటుంది, అందులోకి ఓపెన్ చేసిన తర్వాత ఇంకొక డీల్ అనేది వేరే ఉంటుంది. ఇక్కడనేమో మనకు పైన చూస్తేనేమో అన్ని ఆఫర్స్ అని చూపెడుతుంటాయి, లోపలికి వెళ్ళి చూస్తే ఒక్క ఆఫర్కి దానికి రిలేటెడ్గా నేను లేదు. ఇక్కడ 19,999 ఉంది ఈ మొబైల్ ప్రైస్. ఓపెన్ చేస్తే 20,999 ఉంది. అంటే అమౌంట్ పెంచేశాడు, దీనికి 1,000 రూపీస్ పెంచేశాడు. అంటే ప్రోడక్ట్స్ మీద దాని మీద అన్ని ఆఫర్స్ ఓన్లీ 1 డేనే ఉంటాయంటే మనం 1 డేనే చేసుకుంటాం. సో మనకు తెలియదు కదా ఇది ఏందనేది. అంటే 1 డేనే, మరి ఇన్ని డేస్ సేల్ అనేది పెట్టడం. కొంతమంది ఏంటంటారంటే ఓన్లీ మొబైల్స్ ఉన్నంత వరకు ఆఫర్స్ పెడతారు, ఆ టైంలోనే బుక్ చేసుకోవాలి, మిగతా టైంలో ఉండవు అని మనం అంటారు. అది ముందే చెప్పాలి. ముందే చెప్తే మనం కూడా ఒక క్లారిటీగా మెయింటైన్ చేసుకుంటాం. ఇట్లా ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయడము, దీని మీద కొనుక్కోవాలని దాని మీద ఇంట్రెస్ట్ చూపెట్టడం 3-4 డేస్ నుంచి వెళ్ళి. ఎందుకంటే ఇక్కడ కొన్ని లైవ్ సెషన్స్ పెడుతుంటారు, ఆ లైవ్ సెషన్లో కామెంట్స్ చేస్తే నో ఆఫర్స్, అలాంటి కూపన్స్ ఆఫర్స్ ఏం లేవు కదా అంటాడు. మరి ఆల్రెడీ ఇచ్చేసారు కదా అంటే నో ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ అని అంటాడు. అది ఏంది అంటే అక్కడ కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. డిస్కౌంట్ కాని చెప్పేసి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, బీ అవేర్నెస్ ఆన్ ది ఫ్లిప్కార్ట్ సాసా లే ఆఫర్స్. ఇదైనా కాదు, ఏదైనా అంతే. కొంచెం దాని మీద కేర్ఫుల్గా ఉండండి, కొంచెం అవేర్నెస్ కలిగి ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.